నమస్కారం ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నో సబ్స్క్రైబ్ 778కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 18, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మొబైల్ ఫోన్స్కు డెలివరీ చేస్తామని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మొబైల్ ఫోన్స్ను కూడా 20వ తారీఖు నుంచి డెలివరీ చేస్తున్నామని చెప్పేసి మీ ఫేవరెట్ మొబైల్ ఫోన్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఆర్డర్ చూసుకుంటే మనకి 20వ తారీఖు మీరు ఆర్డర్ పెట్టారంటే 27వ తారీఖు అట్లా ఒక 1 వీక్ అయితే డెలివరీ టైం అయితే తీసుకుంటున్నారు. అంత ఫాస్ట్గా అయితే డెలివరీ అయితే అవ్వదు. అండ్ ఇంతకుముందు మీరు అయితే డెలివరీస్ చేస్తారో అవి ఇరుక్కుపోయినాయో అవి కూడా మ్యాక్సిమం వీళ్ళు 20వ తారీఖు నుంచి అవి డెలివరీ అయితే చేస్తారు. ఇంకెవరైతే డెలివరీ బాయ్స్ మీ ఇంటికి వస్తున్నారో, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యాక్టరీస్ వాళ్ళందరికీ హెల్త్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఏదైతే వేర్ హౌసెస్ ఉంటాయో వర్క్ చేస్తుంటారు కదా, వేర్ హౌసెస్ మొత్తం శానిటైజ్ చేస్తున్నట్లు, వైరస్ లేకుండా చూసుకుంటున్నట్లయితే ఫ్లిప్కార్ట్ అయితే చెప్తూ ఉంది. అమెజాన్ కూడా డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తుంది. కాకపోతే మొబైల్ ఫోన్స్ అయితే దానిలో కనిపించట్లేదు. మొబైల్ ఫోన్స్ ఇప్పటికి కూడా మనకి ఆర్డర్ పెడదామంటే అక్కడ ఆప్షన్ అయితే చూపించట్లేదు. సో అమెజాన్ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఫ్లిప్కార్ట్ అయితే 20వ తారీఖు నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తున్నట్టయితే వెబ్సైట్లో మెన్షన్ చేసింది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ అని చెప్పేసి ఒక ఫోన్ మనకి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంది. చాలా సర్టిఫికేషన్ కూడా పొందుతుంది. BIS సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ గీక్ బెంచ్లో కూడా కనిపించింది స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో. సో రియల్మీ అయితే ఖచ్చితంగా రియల్మీ X3 ఫోన్ అయితే తీసుకొని వస్తుంది. అది కూడా స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తీసుకొని వస్తుంది. అది కూడా 5G సపోర్ట్ అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పుడు రీసెంట్ సర్టిఫికేషన్ చూసుకుని మనకి 5G సపోర్ట్ కూడా కనిపిస్తూ ఉంది. TNA సర్టిఫికేషన్ అయితే పొందింది. సో 5G సపోర్ట్తో కూడా రాబోతుంది. ఇండియాకి ఇది 5Gతో వస్తుందా రాదా ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ 5Gతో వస్తే మాత్రం 855+ ప్రాసెసర్ కాబట్టి మనకి స్నాప్డ్రాగన్ X50 5G మోడెంతో అయితే రావచ్చు. ఆల్రెడీ రియల్మీ X2 Pro ఉంది, అక్కడ మనకి 855+ ప్రాసెసర్ తోటి. అండ్ ఈ ఫోన్ మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో చూడాలి. రీసెంట్గా ఒక పోల్ అయితే బయటకు వచ్చింది. రియల్మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే అనిపిస్తుంది పోల్ చూస్తుంటే మనకి. ఈ పోల్లో వాళ్ళు 20 నుంచి 30 వేల మధ్యలో స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్తో ఒక మొబైల్ తీసుకురాబోతున్నట్లు చెప్తున్నారు. ఆ మొబైల్లో మీరు ఎటువంటి డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 60 Hz AMOLED స్క్రీన్ కావాలా, 120 Hz IPS LCD డిస్ప్లే కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే అక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్లో మనకి 6.57 ఇంచ్ 60 Hz AMOLED స్క్రీన్ ఉండొచ్చు, లేకపోతే 120 Hz IPS LCD డిస్ప్లే అని ఉండొచ్చు. ఇవి ఫుల్ HD డిస్ప్లేతో వస్తాయి. ఆ ప్రైస్లో మనం 2K రెజల్యూషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ మనకి డిస్ప్లే సైజ్ కూడా కనిపిస్తుంది. TNA సర్టిఫికేషన్లో 6.57 ఇంచ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. Type C పోర్ట్తో రాబోతుంది. మ్యాక్సిమం ఛార్జింగ్ కెపాసిటీ 30 వాట్ వరకు ఉండొచ్చు. ఒకవేళ 5G ప్రాసెసర్తో తీసుకొని వస్తే 5G మోడెమ్ తోటి ప్రైస్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. మనకి దగ్గర 30,000 దాకా కూడా ఉండొచ్చు ప్రైస్ అయితే. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇండియాకి 5G తీసుకొస్తారు లేదో కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ మనకి 5G అలాగూ లేదు. 1.5 year ఈజీగా పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే దగ్గర 2 years కూడా పట్టొచ్చు 5G మొత్తం ఎస్టాబ్లిష్ అవడానికి ఇండియాలో అయితే. చూద్దాం. రియల్మీ అయితే బడ్జెట్లో 5G ఫోన్స్ తీసుకొస్తామని చెప్పేసి మాత్రం వాళ్ళ CEO అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. సో మేబీ ఇది కూడా మనకి 5Gతో తీసుకొని రావచ్చు ఇండియాకి రియల్మీ X3ని. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యూజర్స్కి సామ్సంగ్ హ్యాండ్ వాష్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకొని వచ్చింది వాళ్ళ స్టోర్లో. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యాప్ మీకు టైం సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంతసేపటి తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకుంటున్నారు, 15 minutes 30 minutes, అక్కడ మీరు టైం సెట్ చేసుకోవచ్చు. అది రిమైండ్ చేస్తుంది. 15 minutes అవగానే హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి రిమైండ్ చేస్తుంది. ఒకవేళ మీరు 30 minutes సెట్ చేసుకుని 30 minutes అవగానే హ్యాండ్ వాష్ చేసుకోమని రిమైండ్ చేస్తుంది. అండ్ హ్యాండ్ వాష్కి టైమర్ కూడా పెడుతుంది. 25 seconds టైమర్ పెడుతుంది. సో 25 seconds మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం డేటా కూడా సేవ్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ రికార్డ్స్లో చూసుకుంటే లాస్ట్ 1 weekలో మీరు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ మీకు అక్కడ డీటెయిల్ కనిపిస్తుంది. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఒక చిన్న యాప్ని అయితే సామ్సంగ్ గెలాక్సీ వాచ్లో అయితే యాడ్ చేస్తుంది సామ్సంగ్. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో A92s అనే ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఇంతకుముందు వరకు మనకి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. 5G ప్రాసెసర్ తక్కువ బడ్జెట్లో వస్తుందని చెప్పేసి. సో ఈ ఫోన్ ఎట్టకాలకు వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో వస్తుంది. 5G సపోర్ట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.57 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే చూస్తుంటే నాకు రియల్మీ X3 కూడా ఇదే డిస్ప్లే రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. 6.57 ఇంచ్ 120 Hz LCD డిస్ప్లేతో రియల్మీ X3 రావచ్చు. సేమ్ డిస్ప్లే, ఎందుకంటే అన్నీ ఒకటే కదా, ఒప్పో రియల్మీ అవన్నీ అక్కడ మిగిలిపోయిన ఇక్కడ వాడుతుంటారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకొని 6GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 23,000 రూపాయలు. వాళ్ళు కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఇండియాలో కూడా ఈ ఫోన్ ఏమన్నా రియల్మీ బ్రాండ్ మీద తీసుకొస్తారేమో చూడాలి. మీడియాటెక్ ప్రాసెసర్స్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో
మనం చూస్తాం 800, డైమెన్సిటీ 800, డైమెన్సిటీ 1000 ఈ ప్రాసెసర్స్తో బడ్జెట్లో మనం 5G ఫోన్స్ అయితే చూస్తాం ఇండియాలో. నెక్స్ట్ మనకు ఐక్యూ నుంచి ఐక్యూ నియో 3 5G ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. రోజుకో స్పెసిఫికేషన్స్ సంబంధించి లీక్ చేస్తున్నారు. ఈ రోజు వచ్చేసరికి దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉండబోతున్నట్లుగా టీజ్ అయితే చేశారు. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఐక్యూ చూసుకుంటే ఫస్ట్ ఫోన్ మనకు లాంచ్ చేసింది ఐక్యూ 3. ఐక్యూ 3లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్ ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ నియో 3లో స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు. ఫ్యూచర్లో మరి అన్ని ఫోన్స్లో ఇది తీసుకొస్తారా, ఇది ఒక ఫోన్లోనా మనకేం తెలియదు. దీనిలో 144Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉండబోతుంది. మాక్సిమం ఇది IPS LCD డిస్ప్లేతో రావచ్చు. నెక్స్ట్ మనకు ఆనర్ నుంచి ఆనర్ 9X లైట్ అని చెప్పేసి ఒక ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. ఇది ఇండియా తీసుకొస్తారు లేదా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆనర్ 9X అయితే తీసుకొని వచ్చారు. మేబీ తీసుకొస్తే ఇది కూడా ఫ్యూచర్లో ఏమైనా తీసుకొని రావచ్చు ఆనర్ 9X లైట్. కాకపోతే దీని ప్రైస్ చూసుకుంటే వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 16,400 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఆ ప్రైస్లో అంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే నాకేం అనిపించలేదు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 3750 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఆ ప్రైస్లో దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్తో మనకి ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లో. చూడాలి మరి ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారో లేదో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE 2020 లాంచ్ చేసింది. ఏప్రిల్ 17వ తారీఖు నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటుంది. ఏప్రిల్ 24వ తారీఖు నుంచి డెలివరీ చేస్తామని చెప్పింది. కాకపోతే డెలివరీస్ అయితే ఇప్పుడు లేట్గా చేస్తున్నారు వీళ్ళు. చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మే ఫస్ట్ వీక్లో డెలివరీస్ చేస్తామని చెప్తున్నారు. ఐఫోన్ SE 2020 ప్రీ ఆర్డర్స్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరికీ. ఇంకా ఐఫోన్ 12 గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 12 Pro క్యాట్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది చూస్తే మనకి డిజైన్ కొద్దిగా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఐఫోన్ 5 డిజైన్లో మనకి సైడ్ మనకి కొద్దిగా కరువు తీసేసి మనకి సేమ్ మనకి ఐఫోన్ 5 డిజైన్లో అయితే తయారు చేసినట్టు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుని 4 అయితే కనిపిస్తున్న కెమెరాస్, ఒకటి లైడార్ స్కానర్, అది మిగతా 3 కెమెరాస్ వైడ్ యాంగిల్ కెమెరా, నార్మల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి నాచ్ అయితే కనిపిస్తుంది. క్యాడ్ రెండర్స్లో చూసుకుంటే ఇంతకుముందు లీక్స్ ప్రకారం చూసుకుంటే నాచ్ తీసేస్తున్నారు 2020 ఐఫోన్స్లో అని చెప్పేసి మనకి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి ఇట్లా రెండర్స్ అయితే. ఇప్పుడు ఈ రెండర్ చూసుకుంటే మనకి నాచ్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఇది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ అక్టోబర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మన కౌంటర్ పాయింట్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2019లో చిప్సెట్ అండ్ మొబైల్ ప్రాసెసర్ తయారు చేస్తుంటారు కదా, వాళ్ళ ప్లేస్మెంట్స్ చూసుకుంటే సామ్సంగ్ 3rd ప్లేస్కి వచ్చింది, యాపిల్ని 4th ప్లేస్కి నెట్టేసి. ఇక్కడ చూడొచ్చు మొత్తం రిపోర్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్లో క్వాల్కామే కొనసాగుతుంది. క్వాల్కామ్ 2019 షేర్ చూసుకుంటే 33.4% ఉంది. కాకపోతే 2018తో కంపేర్ చేస్తే ఒక -1.6% అయితే తగ్గింది షేర్. మీడియాటెక్ సెకండ్ ప్లేస్లో ఉంది, షేర్ 24.6%తో ఉంది. దీనికి కూడా మనకి -1.1% అయితే తగ్గింది షేర్ అయితే. సామ్సంగ్ వచ్చేసరికి 3rd ప్లేస్కి వచ్చింది 14.1% షేర్ తోటి అండ్ ఇంక్రీజ్ అయింది. సామ్సంగ్ షేర్ అయితే 2018తో కంపేర్ చేస్తే 2019లో 2.2% అయితే ఇంక్రీజ్ అయింది. 4th ప్లేస్లో యాపిల్ ఉంది 13.1% తోటి. యాపిల్ షేర్ కొద్దిగా తగ్గింది, -0.5% అయితే తగ్గింది. అండ్ 5th ప్లేస్లో వస్తారు హైసిలికాన్ ఉంది. హైసిలికాన్ అంటే హువావే ప్రాసెస్, కిరిన్ ప్రాసెస్ ఉంటాయి కదా అవి. వీళ్ళ షేర్ చూసుకుని 11.7% ఉంది. వీళ్ళతో కూడా ఇంక్రీజ్ అయింది, 2.5% ఇంక్రీజ్ అయింది 2018తో కంపేర్ చేస్తే 2019లో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి ప్రజెంట్ అందరూ మొబైల్ బ్రాండ్ మార్కెట్స్ అయితే మొత్తం డౌన్ అయిపోయినాయి ప్రజెంట్ వైరస్ ఎఫెక్ట్ వల్ల. సో మళ్ళీ వాటిని లేపాలంటే కొద్దిగా మొబైల్ బ్రాండ్స్ అయితే కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు సామ్సంగ్ ప్లాన్ ఏంటంటే బడ్జెట్లో 5G ఫోన్స్ తీసుకొచ్చి మార్కెట్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి సామ్సంగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా సామ్సంగ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ A51 5G, A71 5G అని చెప్పేసి 2 ఫోన్స్ అయితే ఇంతకుముందు అనౌన్స్ చేస్తాం కానీ వాటిని సేల్కి అయితే ఇంకా ఏం తీసుకొని రాలేదు. అండ్ ఈ ఫోన్స్ వచ్చేసరికి Exynos 980 5G ప్రాసెసర్తో వస్తూ ఉన్నాయి. ఈ ఫోన్స్ కొద్దిగా తక్కువ బడ్జెట్ తీసుకొచ్చి మార్కెట్ని కొద్దిగా బూస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్లు సామ్సంగ్ ప్లాన్స్ ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం. ఇండియాలో మనకి తక్కువ బడ్జెట్ అన్నా కానీ సామ్సంగ్ ఫోన్స్ మనం దగ్గర 30,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A71 అయితే, ఇంకా A51 అయితే 25,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం. ఒక 1 మంత్ వెయిట్ చేసి వీటి ప్రైస్ డీటెయిల్స్ మనకి ఇండియాలో తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఆరోగ్య సేతు యాప్ ప్లే స్టోర్లో 60 మిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20కి సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 4000 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నోట్ సిరీస్ కూడా S20 సిరీస్ లాగే నోట్ 20, నోట్ 20 ప్లస్, నోట్ 20 అల్ట్రా అని చెప్పేసి 3 మోడల్స్ తీసుకొస్తున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ తీసుకొని వస్తారు. ఫైనల్ మనకి గూగుల్ నుంచి గూగుల్ డూడుల్ అంటే మనం google.com అని కొట్టగానే మనకి సెర్చ్ ఇంజిన్ వస్తుంది కదా, దాన్ని మనకి గూగుల్ డూడుల్ని
గూగుల్ అయితే డిఫరెంట్గా తయారు చేసింది. ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారు, ఇప్పుడున్న కష్ట సమయంలో ఎవరైతే రాత్రి పగళ్ళు కష్టపడుతూ వర్క్ చేస్తున్నారు మన కోసం, వాళ్ళందరికీ నివాళులాగా డ్యూటీలు అయితే వాళ్ళు తయారు చేశారు. దీనిలో అందరు కనిపిస్తున్నారు, డాక్టర్స్ కనిపిస్తున్నారు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్స్, పోలీస్, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్, శానిటైజర్ వర్కర్స్, ఫార్మర్స్, గ్రాసరీ వర్కర్స్, ఫుడ్ సర్వీస్ వర్కర్స్, సైంటిస్టులు, ఎవరైతే మన కోసం రాత్రి పగలు వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అభినందిస్తూ గూగుల్ అయితే ఇది తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. మధ్య మధ్య లవ్ సింబల్స్ కూడా వస్తూ ఉన్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. ఇదైతే గూగుల్ డూడల్ అయితే ఇది ఫ్రెండ్స్. వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.